మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? నేను 16 చెట్లు ఆ రోజు స్టార్ట్ చేయకపోయింటే ఇవాళ 5000+ ట్రీస్ చేశాను ఆల్రెడీ. ఆ స్టెప్ తీసుకుంది వీ కెనాట్ స్టార్ట్ ది జర్నీ ఆఫ్ కన్జర్వేషన్. సార్ ఫైనల్గా ఇప్పుడు ఈ నేచర్ని బేస్ చేసుకొని, ఈ మన చెట్లని బేస్ చేసుకొని ఇప్పుడున్న యూత్కి మీరు ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? బికాస్ అది చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఏదైతే మీరు ఇప్పుడు ఇవ్వాల్సింది. బట్ చెప్పండి, ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అంటే యాజ్ అన్ ఇండివిజువల్ జనరల్ నాకు చాలామంది ఫోన్ చేస్తారు, మాకు కూడా ఏదో చేయాలందండి, మాకు కూడా చేయాలందండి. చేయాలి. ఫైన్ ప్రింట్ వచ్చేసి మనం చేయటంలో దిగుతే కానీ దేర్ ఆల్వేస్ స్టార్టింగ్ పాయింట్. నేను 16 చెట్లు ఆ రోజు స్టార్ట్ చేయకపోయింటే ఇవాళ 5000+ ట్రీస్ చేశాను ఆల్రెడీ ట్రాన్స్లోకేషన్. అండ్ దగ్గర 20,000 సాప్లింగ్స్ పెట్టాము. సో ఇవన్నీ స్టార్టెడ్ విత్ అ స్మాల్ థింగ్. సో మనము స్మాల్ యాక్షన్స్. సో ఆ స్టెప్ తీసుకోవాలి. ఆ స్టెప్ తీసుకుంది వీ కెనాట్ స్టార్ట్ ది జర్నీ ఆఫ్ కన్జర్వేషన్. నేను వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ చేశాను. దాంతో ఈ చెట్లది ఒకటి ఉండటం, అబ్జర్వింగ్ నేచర్ క్లోజ్లీ. ఫోటోగ్రాఫర్ అంటే యూ హ్యావ్ టు బి వెరీ పేషెంట్. ఒక్క పర్టికులర్ బర్డ్ ఫోటో తీస్తానికి నాకు ఒకసారి 45 days పట్టింది. రోజు కూర్చునేవాడిని అక్కడ. అంటే ఒక పర్టికులర్ ట్రీ పైన, ఒక పర్టికులర్ బ్రాంచ్ పైన ఒక్క పర్టికులర్ బర్డ్ కావాలి. ఈ ప్రాసెస్లో 45 daysలో ఆ చెట్టు పైన ఎన్ని రకాల వెరైటీ బర్డ్స్ వస్తున్నాయో నాకు తెలిసిపోయింది. వాటికి ఒక టైమింగ్ ఉండేది, క్లాష్ కావద్దు మన అవన్నీ, టెరిటోరియల్. సో నేచర్లో ఒక సౌండ్ వచ్చిందంటే దాని వెనక ఏదో స్టోరీ, సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, మనం అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు ఈ సిటీలో ఉంటూ మనం ఏం చేయగలుగుతాం అంటే, సిటీలోనే చాలా ఉంది. బయట రోడ్డు పైన వెళ్ళగానే ఎన్ని కనిపిస్తాయి అంటే పనులు. ఇప్పుడు చెట్టు పైన టు లెట్ బోర్డు మేకులు కొట్టేసి పెడతారు. మీరు స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేయండి, అవి పీకటం మొదలు పెట్టండి. ఉట్టి చెట్టు పైన మేకులు కనిపిస్తే తీయండి. ఆ గ్రిల్స్ ఉంటాయి, చోక్ అయిపోయి ఉంటాయి. మీ ఏరియాలో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ పట్టుకొని చేయండి. అన్ని గవర్నమెంట్ చేయాలంటే అవ్వదు. లేక్ ఉంటే లేక్ చుట్టూ ఉన్న కొంతమంది చేస్తున్నారు. కన్సిస్టెంట్గా చేయండి. ఇప్పుడు నాకు తిప్పేశ్వర్ జంగల్ నుంచి ప్లాస్టిక్ మొత్తం తీస్తానికి 2 సంవత్సరాలు పట్టింది. అక్కడ ఆపకుండా గైడు, జిప్సీ డ్రైవర్కి ట్రైనింగ్. చిన్న ఒక్క ప్యాకెట్ కనిపించినా బండి ఆపి తీస్తారు ఇప్పుడు. సో అట్లా పర్మనెంట్లీ జంగల్ క్లీన్ ఉండిపోయింది. ఇప్పుడు ఒక్క లేక్ పట్టుకోండి చాలు. స్టార్ట్ ఇన్స్పైరింగ్. మనం చేస్తే డెఫినెట్లీ ఇద్దరు వచ్చి జాయిన్ అవుతారు. ట్రై టు ఇన్స్పైర్ మోర్ పీపుల్. మనకి సోషల్ మీడియా ఉంది, పెద్ద అడ్వాంటేజ్ అది. కాల్ ఫర్ మోర్ పీపుల్, అందరూ వస్తారు. సో ఏదైనా ఒక చిన్న ఐటమ్ సెలెక్ట్ చేసుకొని, మీ కాలనీ లోపల కావచ్చు, మీ ఇంటి బయట 4 చెట్లు సెలెక్ట్ చేసుకోండి, పర్లేదు. కేబుల్ వైర్స్ ఉంటాయి, లేకపోతే దానికి ఏదో ఒక ప్రాబ్లం డెఫినెట్లీ ప్రాబ్లం ఉంటుంది. ఇవాళ రేపు చెట్లకి కింద చోక్ అయిపోయి ఉంటుంది, కాంక్రీట్ వేసి. సో మున్సిపల్ కార్పొరేషన్ పట్టుకోండి, వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా ఏంటంటే మనము ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు కూడా దే విల్ కమ్ ఫర్ టు సపోర్ట్. సో ఇవాళ యూత్కి దట్స్ వాట్ ఐ విల్ అడ్వైస్, స్టార్ట్ డూయింగ్. మనం చేయటం, మన చేతులు డర్టీ అవ్వాలి, అప్పుడే వి స్టార్ట్ ద జర్నీ. ఎక్సలెంట్ మెసేజ్. అండ్ నాకు కూడా ఈ పాడ్కాస్ట్ మొత్తం కూడా మీతో చేస్తున్నప్పుడు చాలా మైండ్లో ఎన్నో థాట్స్ వచ్చినాయి. వన్ ఆఫ్ ద థాట్ నాకు ఏమొచ్చిందని అంటే, ద బిగ్ ట్రీ క్వెస్ట్ అని చెప్పేసి ఏదైతే మీరు ఒక జర్నీ స్టార్ట్ చేస్తారో, ఆల్మోస్ట్ 110 ట్రీస్, ఇంకొక 40 కూడా యాడ్ అయితే 150 అయిపోతాయి. అది మీరు సంవత్సరం లోపల చేస్తారంటున్నారు. అంటే నా తరఫున పర్సనల్గా రిక్వెస్ట్ ఇది, స్పెషల్గా పేరెంట్స్కి అండ్ యాజ్ వెల్ యాజ్ స్కూల్ మేనేజ్మెంట్స్కి ఏంటి అని అంటే, మీ ఆ 150 ట్రీస్ని ఏదైతే ఒక మ్యాప్ కూడా ఆల్రెడీ వెబ్సైట్లో కూడా పెట్టానంటున్నారు కదా, ఆ మ్యాప్ని తీసుకొని ఎవ్రీ ఇయర్ ఈ స్కూల్ స్టూడెంట్స్కి, కాలేజ్ స్టూడెంట్స్కి సమ్మర్ వెకేషన్స్ లాగా, లేదంటే ఏదన్నా కొన్ని హాలిడే స్పాట్స్కి తీసుకుని వెళ్తుంటారనమాట. బట్ నేనేమంటానంటే, అట్లీస్ట్ స్కూల్ మొత్తంలో, అంటే ఒక నర్సరీ నుంచి 10th ఉంటుంది, బేసిక్గా ఒక 5th క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తారని అనుకుందాం వీళ్ళు, ట్రావెలింగ్ రిలేటెడ్ ఎక్స్కర్షన్స్. అలా ఒక్కసారి విజిట్ అన్న ఈ 150 ట్రీస్ అనేది స్టూడెంట్స్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఏదైతే పిల్లలు యంగ్ ఏజ్లో ఏదైతే విధానంగా చేస్తారు కదా, ఆ లెర్నింగ్స్ వాళ్ళ జీవితంలో చాలా ఉపయోగపడతాయి. అండ్ దాని ద్వారా నెక్స్ట్ జనరేషన్, అంటే ఈ జనరేషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ జనరేషన్ జెన్జీ, అట్లీస్ట్ వాళ్ళ లోపల ఒక
ఇంపార్టెన్స్ క్రియేట్ అవుతుంది, అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. అరే చెట్లను మనం కాపాడుకోవాలి, నేచర్ని మనం కాపాడుకోవాలి, ఇంత ఇంపార్టెన్స్ ఉంటుంది, ఒక్కొక్క చెట్టుకి ఇంతగానం ఉందా అని చెప్పేసి చాలా రియలైజేషన్ వస్తుంది. ఇది జరగాలని నేను కోరుకుంటున్నాను. ఒక ఇన్సిడెంట్ షేర్ చేస్తాను, ఐమ్ టేకింగ్ సమ్ మోర్ టైం, బట్ మీరు అన్నదానికి కొంచెం బాగా కనెక్ట్ అయిన ఇన్సిడెంట్. నాగర్ కర్నూల్లో ఒక గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ఉంది. సో ఒకసారి ఈనాడులో నాది స్టోరీ రాశారు. ఆ స్టోరీలో నా ఫోన్ నెంబర్ కూడా వేశారు అనమాట. సో నాకు జూన్ ఒక కాల్ వచ్చింది. ఆ ప్రిన్సిపల్ ఫోన్ చేశారు, స్కూల్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. సార్ మా దగ్గర ఒక చెట్టు ఉందండి, మన మేలో పడిపోయింది తుఫాన్ వచ్చి, మొత్తం కాంపౌండ్లో పనికొచ్చే చెట్టు అది ఒకటే చెట్టు, చీమ చింతకాయ చెట్టు. పిల్లలు దాని ఫ్రూట్స్ చాలా నచ్చి తినేవారు, ఇప్పుడు అది పడిపోయింది, మేనేజ్మెంట్ కట్ చేస్తా అంటే నేను ఆపాను. ఏదో ఒకటి అవుతుంది, చూద్దామని ఒక 2 months నుంచి ఆపుతూ వచ్చాను. చెట్టు ఇంకా కొంచెం గ్రీన్ అయింది, మీరు హెల్ప్ చేయగలుగుతారా అని ఫోన్ వచ్చింది. సో ఇమ్మీడియట్లీ ఆమెకు చెప్పాను, మేడం వస్తాను, విల్ సేవ్ ది ట్రీ, డోంట్ వరీ. ఒకటే రిక్వెస్ట్, నాకు వర్కింగ్ డే ఉండాలి, పిల్లలు చూడాలి. సో సిచ్యువేషన్ 8 మంది వెళ్ళాము ఇక్కడ నుంచి. అక్కడ క్రేన్ లేదు, మా ఊర్లో దొరకట్లేదు. ఒక జేసీబీ దొరికింది. 200+ చిల్డ్రన్ మొత్తం సర్కిల్లో కూర్చొని చూస్తున్నారు. ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ పెద్దవాళ్ళు అందరూ వచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చారు, ప్రెస్ వాళ్ళు వచ్చారు, పూజ అందరూ వచ్చి ఎవ్రీబడి ఈజ్ వాచింగ్. 3 గంటల్లో చెట్టుని మళ్ళీ నుంచోబెట్టి ఇచ్చాం. లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొత్తం అందరికీ ఒక్క చెట్టుతోని ఐ వాజ్ ఏబుల్ టు టీచ్ ఆల్మోస్ట్ 300 people ఇది చేయవచ్చు అనేది. డౌన్ ద లైన్ ఆ ప్రిన్సిపల్ ఆమె సొంతగా 2 చెట్లు సేవ్ చేసింది, సేమ్ ఇది చేస్తూ. ఇప్పుడు ఆ పిల్లల్లో ఒక ఇద్దరన్నా కానీ టేకప్ చేస్తే ఇట్ ఇస్ సెట్, అంటే మై థింగ్ ఇస్ సెట్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ జూన్ 28 ఆ చెట్టుకి రాఖీ పండుగ చేస్తారు. అది మళ్ళీ చెట్టు మొత్తం సెట్ అయిపోయింది, కాత కాస్తుంది, పళ్ళు తింటున్నారు. సో మీరు అంటే ఇద్దరికి క్రెడిట్ ఇవ్వాలి, ఆ ప్రిన్సిపల్ మేడంకి, రెండోది మీకు అనమాట. ఫోన్ చేయకపోతే ఆ చెట్టు ఈ రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరి తరఫున మేడంకి. రెండోది మీకు, ఎందుకంటే ఫోన్ రావడంతో కూడా మీరు ఇనిషియేటివ్ తీసుకొని అక్కడికి వెళ్ళి, ప్లస్ ఇంకా అది కూడా చాలా ఎక్సలెంట్గా ఆలోచించారు. పిల్లలందరినీ కూర్చోబెట్టడం, ఊరు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టడం, చూపెట్టడం, ఎట్లా ఒక లైఫ్ని సేవ్ చేయవచ్చు అని చెప్పేసి ప్రాక్టికల్గా చూపించారు. అంటే ఈరోజు నేను మీకు ఒక టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారు, ట్రీ డాక్టర్ అనమాట. ఓకే, సో ఎందుకంటే ఈరోజు మనుషులని ఏ విధానంగా సేవ్ చేసే వాళ్ళు డాక్టర్స్. ఓకే, ఈరోజు మీరు ట్రీలని సేవ్ చేసే డాక్టర్. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ సార్ మీతోని ఈ పాడ్కాస్ట్ చేయడం అనేది. అండ్ టు బీ ఫ్రాంక్, చాలా లెర్నింగ్స్ అనేది నేను పర్సనల్గా నేర్చుకున్నాను. అండ్ నా లోపల ఈరోజు ఒక ట్రీ లవర్ అనేది పుట్టారు. డెఫినెట్గా మీతో నేను చాలా ట్రావెల్ చేస్తాను నేను, అండ్ మీతో చాలా విషయాలు ఫర్దర్గా జర్నీలో నేర్చుకుంటాను. అండ్ మీ ఫౌండేషన్లో కూడా వన్ ఆఫ్ ద మెంబర్ లాగా నేను ఉండి దీన్ని టేకప్ చేసి ముందలు తీసుకెళ్తాను. చాలా విషయాలు ఎలా వెళ్తుందో జర్నీ తెలియదు, కానీ ఖచ్చితంగా రాబోయే టైంలో మిరాకిల్ అనేది మీరు చూస్తారు.